నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నాడు. అంటే ప్రేమించని వారిని ప్రేమించలేదా? మళ్ళీ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మరి ప్రేమించని వారు ఉన్నారు కదా, మరి వారిని ప్రేమించట్లేదా దేవుడు? మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును. మరి నన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ప్రభువుకు ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న సమస్తము, అందులో ఆయన స్వరూపంలో ఉన్న మనల్ని మరెక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందులో నన్ను ప్రేమించు వారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ద్వేషించు వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా కొంతమంది ఆయన ప్రేమిస్తున్న వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇందులో పదార్థాలు తీయడానికి ఏమీ లేదు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందులో ఆయనను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. గమనించండి, అందరూ ఆయన ప్రేమిస్తారు, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ తనను వెతుకు వారిని నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఇది ప్రత్యేకమైన గుర్తు. అందరూ దేవుడు ప్రేమిస్తారు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఒకవేళ నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ద్వేషించినా, దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోయినా, దేవుడు ఆయన ప్రేమ వాత్సల్యము చొప్పున దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నారు. ప్రభువులారా, వెతికే ప్రజలు సర్వమానవాలే ఆయన ప్రేమిస్తుంది. ఒకవేళ వాళ్ళలో కొంతమంది ద్వేషించినను దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనం కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించబడుతున్న గుంపులో కొంతమంది అంతా దేవుడిని ఏం చేస్తున్నారు తెలుసా? వెతుకుతున్నారు. ఆ విధముగా వెతికే వారికి దేవుడు దొరుకుతాడు. హల్లెలూయా. వెతుకుడి చెప్పాలి. వెతుకుడి ఏం దొరికింది? మనం అనుకున్న వజ్రాలు, బంగారం, డబ్బు దొరుకుతాం. వెతకమన్నాడుగా దేవుడు, అందుకనే ఎదుగుతున్నా ఎక్కడన్నా అవకాశాలు అవుతుంది. ఆయన వెతకమన్నది వేరు, నువ్వు వెతికేది వేరు. సరిగ్గా మనము దేవుడిని అర్థం చేసుకోకుండా ప్రయాణము కొనసాగిస్తే, భక్తిలో వెళ్తున్నాం అనుకుంటే
దాని ప్రతిఫలాలు వేరుగా వస్తాయి. దేవుడు వెతకమన్నాడు కదా, అందుకే నేను వెతుకుతున్నాను, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు కదా. అని ఏం వెతుకుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు వెతకమంటున్న మాత్రము ఎవరిని వెతకమన్నాడు తెలుసా? వెండి బంగారము కాదు, కానీ నన్ను వెతకండి అంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెతకాలి. ఎక్కడ వెతకాలి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకు ప్రతివాడికి దొరుకును అన్నాడు, అడుగు ప్రతివాడికి ఇచ్చేదను అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే ఆయన దొరుకుతాడు. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. అందుకే వాక్యం చెప్పింది, వెండి బంగారములు వెతికినట్లు ఆయనను ఓ బంగారపు పోగు సేల పడిపోయింది అనుకో. ఇక్కడ ఎట్లా ఎదుగుతాం? చదివి వెళ్ళిపోతామా? మూల మూలలో అడుగు అడుగు చాలా క్షుణ్ణముగా ఎదుగుతాం. ప్రభువైన దేవుణ్ణి కూడా మనము జాగ్రత్తగా ఎదగాలి. నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు ఆయన్ని మనం ప్రేమిస్తున్నాడు, మనం ఆయన ప్రేమిస్తున్నాము, మళ్ళీ ఎతకటాలు ఏంటి, ఇవన్నీ ఎందుకు అయ్యారు, మన పని చేసుకుంటే ఆయన పని అయ్యారు అనుకుంటే నేను చెప్పగలిగింది ఏమి లేదు. నీకు కాదు ఇవ్వాలి, నువ్వు ఎందుకో, నువ్వు ప్రేమించుకో, ఆయన ప్రేమిస్తూ ఉంటాడు, నీ పని నువ్వు చేసుకో, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి కాదు ఇవ్వాలి. ఎవరు దేవుణ్ణి నిజముగా ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి వెతుకుతున్నారో చాలా మందికి ఇటువంటి ఆశను. దేవుణ్ణి వెతకటం అంటే ఆగుళ్ళు ఎతకటం అని కాదు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క వాక్యాల్లో విని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని, మహిమను, బలమును ఎతకాలి. హల్లెలూయా. చర్చిలోకి వచ్చి ఎత్తుకావు, ఆ మూల ఉన్నాడా, ఈ మూల ఉన్నాడా, అది కాదు ఎతకటం అంటే. ఆయన క్రియలు ఆయన గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తున్న దేవుణ్ణి, ఆయన కార్యాలు ఎక్కడ జరిగింది అని ఎతకాలి. హల్లెలూయా. ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతములు చేయబోతున్నాడు, ఎవరిని రక్షించబోతున్నాడు, ఎక్కడ అద్భుత ఆశ్చర్య కార్యములు, ఆయన మహిమ కార్యాలు జరుగుతాయి అని ఎతకాలి. హల్లెలూయా. శిష్యులు దేవుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వెనక్కి ఉండేవారంట. ఎప్పుడే కార్యం చేస్తాడు, ఎప్పుడు ఏ వాక్యం చెప్తాడు, ఎప్పుడు ప్రభు నోటి నుంచి ఏ మాట వస్తుందో, ప్రభు ఎక్కడ ఎలా పలుకుతాడు అని కాచుకుని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన కొండ ఎక్కి నోరు తెరిచి ఇలాగా మాట్లాడాను అంటే వీరందరూ శిష్యులు, రాసిన శిష్యులు ఏం చేశారు తెలుసా? ప్రభు ఎప్పుడు మాట్లాడతాడా అని ఏం చేసేవాళ్ళు? ఆయన నోటెక్సొస్తా ఉండేవారు. హల్లెలూయా. ఎప్పుడు ఏ వాక్యం వచ్చిందా, ఎక్కడ ఏ దేవుడి కార్యం జరిగిస్తాడా అని ఎప్పుడన్నా చూస్తావా? చూస్తుంటే నువ్వు దేవుడిని ప్రేమించా. హల్లెలూయా. అయ్యో ఈ వారం మాట్లాడతాడేమో దేవుడు, ఈ వారం మందిరములు ఏ అద్భుతం చేయబోతున్నాడు, ఎవరు ఏ సాక్ష్యం ఇవ్వబోతున్నాడు అనే శ్రద్ధ నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తి. హల్లెలూయా. ఏమైందిలే ఈ వారం కాదు, వచ్చే వారం వెళ్దాం, ఎక్కడికి వెళ్తారు, పాటగారు ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు చెప్పే వాక్యాలే అనుకుంటున్నావా?
వెతుకుట అనగా అర్థమైనప్పటికైనా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వెతకటమే దేవుణ్ణి వెతకటము. హల్లెలూయా. అంతే. దేవుణ్ణి వెతకటం అంటే చర్చికి వచ్చి ఎవరు లేనప్పుడు వచ్చి ఆ డబ్బాల్లో, ఈ బాక్సుల్లో, ఈ మూల ఉన్నాడే ఎత్తుకుతావో అది కాదు. దేవుని యొక్క కార్యాలు వెతకటం, దేవుని యొక్క వాక్యాన్ని వెతకటం. ఏనాడన్నా బైబిల్ తీసి ఈ వాక్యం ఎక్కడ ఉందని ఎతికావా? ఈ వాక్యం యొక్క అర్థం ఏంటని ఎతికావా? దేవుడు ఈ వ్యక్తి గురించి చెప్పారు మందిరంలో వాక్యము. ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ వ్యక్తి ఎలా జీవించాడు, ఈ వ్యక్తి దేవుని కొరకు ఏం చేశాడు అని ఎతికావా? ఎంతకో ఎంటావు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కాసేపు మనసు తీరిపోతుంది. ఇది అయిపోగానే బైబిల్ అక్కడ పెడతావు, రోడ్డు మీద బయలుదేరుతావు. ఎక్కడ డబ్బులు సంపాదిద్దామా, ఎలా సంపాదిద్దామా. నేను సంపాదించడానికి కానీ దేవుణ్ణి వెతుకు, జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు. దేవుణ్ణి వెతకడానికి డబ్బులు సంపాదించుకోకుండా ఉండటానికి సంబంధం లేదు. దేవుని వాక్యము గురించిన ధ్యానము నీ హృదయంలో ఉండాలి. దేవుని గురించిన ఆలోచనలు నీ మెదడులో ఉండాలి. నీ హృదయంలో దేవుణ్ణి వెతకాలి, దేవుని కార్యాలు వెతకాలి, దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని పట్ల నీకున్న ప్రేమ నువ్వు జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను, మునుపు దేవుడు చేసిన అద్భుతములను నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాను అంటే వారు దేవుణ్ణి వెతుకుతున్నారు అని. ఎప్పటికప్పుడు దేవుణ్ణి మరిచిపోయే స్వభావం కలిగిన వారు దేవుణ్ణి వెతకలేరు. ప్రభునందు ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతికే వారిని. అశ్రద్ధగా దేవుని పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు అని. దేవుని పని నిర్లక్ష్యముగా చేయవాడు, దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వెళ్ళిన, దేవుడు చెప్పిన పని నిర్లక్ష్యంగా చేసిన, దేవుణ్ణి నిర్లక్ష్యముగా వ్యవహరించిన మన జీవితాల్లో మేలు చూడలేము. పని దగ్గర ఎంత జాగ్రత్త. పనులు ఉన్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, ఇక్కడ తోలుతావా? అది వాక్యం వినేటప్పుడు అర్థం చేసుకో. మనము బండి ఎక్కాం, తోలుతున్నాం, అంత తోలుతున్నావా? ఎలా తోలుతున్నాం అంటే అక్కడ శ్రద్ధ ఉంది, దాని మీద శ్రద్ధ ఉంది, దీని మీద ఎతకట్లా. అక్కడ శ్రద్ధ ఉంది. ఉద్యోగానికి వెళ్తున్నాం, సమయానికి వెళ్ళకపోతే ఓనరు తిడతాడు, జీతం ఇవ్వడం. అందుకని ఏం చేస్తాం? స్నానం చేయకపోయినా పరిగెడతాం, తినకపోయినా పరిగెడతాం. అదే మందిరానికి ఆరాధన అయిపోయినాక వెళ్దాం, వాక్యం అయిపోయినాక. ఈ సాకులు చెప్పొద్దు. ఈ సాకులు జీవితాంతం చెప్తానే ఉంటాం. సాకులు అనేవి జీవితాంతం చెప్పచ్చు. ఒక వారంగా ఏదో వారం లేదైంది. నేను చెప్పా, బాధలో శ్రమలో నా బిడ్డలు మారాలి, నా జీవితం మారాలి, మా ఇంట్లో అద్భుతాలు జరగాలంటే నిన్న రాత్రి వచ్చిన వాళ్ళకి ఒక మాట చెప్పాను. అది చేస్తే 1 సంవత్సరం చేసి నా దగ్గర రమ్మని చెప్పాను. 1 సంవత్సరం ఇవాళ చెప్పనే కాదు, నేను చెప్పారా అయిపోయింది. ఎందుకంటే
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెదికేవాళ్ళు అని అన్నారు. గమనించండి, ఎవరైతే శ్రద్ధగా దేవుని సన్నిధిలో వెతుకుతారో వారు ఆయనను కనుగొంటారు. హల్లెలూయా. ఒక పనికి పిలిచినప్పుడు ఒక వ్యక్తి శ్రద్ధగా పనిచేస్తాడు అనుకో, మనం ఏమనుకుంటాం? శ్రద్ధగా చేస్తున్నాడు, ఇతనికి ఏదైనా చెయ్యాలి, ఇతని జీతం ఇవ్వాలి, ఇతని జీతం ఆకూడదు, లేదంటే ఇతను భవిష్యత్తులో ఆశీర్వదించబడతాడు, ఇతను భవిష్యత్తులో రాణిస్తాడు మనం చెప్పుకుంటాం కదా. అదే రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు శ్రద్ధగా ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు శ్రద్ధగా నడుచుకుంటే, దేవుని సన్నిధిలో దేవుని క్రియలను శ్రద్ధగా వెతికితే దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు కనుగొంటావు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక ఆలోచన రావచ్చు, శ్రద్ధగా పనిచేస్తే జీతం వచ్చింది, శ్రద్ధగా పనిచేస్తే ఆశీర్వాదం అవుతాయా, శ్రద్ధగా పనిచేస్తే బంగారం సంపాదించుకోవచ్చు. దేవుడి దగ్గర శ్రద్ధగా ఉంటే నాకేమవుతాయి? మందిరానికి వెళ్తానికి కూడా లెక్కలు చూసుకునే దౌర్భాగ్యులు ఉన్నారు మన మధ్య. నేను వెళ్ళాక సాల్దా వాళ్ళు కూడా వెళ్ళాలా అనుకునే మంచి వాళ్ళు ఉన్నారు. వెళ్ళపోతే ఏమైందిలే, నా భాగ్యలే నువ్వు తీరుతావా అని అడిగాడు. మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదనట్లేదు, కానీ దేవుని వాక్యంలో చెప్పిన మాట చెప్తున్న విని ఫాలో అవుతే ఫాలో అవ్వు, వినకపోతే నీ ఇష్టం. దేవుడు చెప్పాడు, చెవులు కలిగిన వాడు విలువదాకా అన్నాడు. చెవులు లేవే ఇంటి వాళ్ళందరికీ ఉన్నాయి, కానీ చెవుండి తెరవబడి శ్రద్ధ కలిగిన వాడు వింటాడు, విననోడిని ఎవడో ఏమీ చేయలేదు అని చెప్పాడు. యేసు ప్రభు సువార్తని మారిపోవాలని జనం ఆ రోజున బయలుదేరా. ఇక వాళ్ళు నువ్వు మారుతావని గ్యారెంటీ కూడా లేదు, నువ్వు మారవు. ఎందుకంటే ముందు నీకు శ్రద్ధ దేవుడి పట్ల రానంత కాలం వాక్యం చెవుల్లోకి వెళ్తాం. దేవుణ్ణి వెతకాలన్న మనస్సు నీకు రానంత కాలం నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వస్తా ఉంటావు, పోతా ఉంటావు, వస్తా ఉంటావు, పోతా ఉంటావు, ఏదేదో చెబుతా ఉంటావు, ఏదేదో నడుపుతా ఉంటావు. కానీ నువ్వు దేవుణ్ణి వెతకటం ప్రారంభించినప్పుడే నువ్వు రక్షణ పొందుకున్న వ్యక్తివి, నీలో మారు మనసు వచ్చినప్పుడు. హల్లెలూయా. సాక్షి చెప్పాడు, నిజమైన శుక్రవారం నైట్ ఏడుతున్నాడు. నేను అంటున్నాను ఏడుతాడంటే కంట్లో నలగబడిందని, ఎందుకు ఒంగోలు పెట్టి ఏడుతున్నాడు. ఎందుకు ఏడుతున్నాడు? నేను అనుకుంటా కంట్లో పడిందని నాకు ఏడుతున్నాడా కొంత. నేను చూస్తే అమ్మది చిన్న పిల్లవాళ్ళకి ఏడుతాడు. డాడీ ఎందుకు రా ఏడుతా? ఆ చిన్నదానికి అన్నా నేను గాయం ఏంట్రా, కాదేమన్నా దెబ్బ చిన్నదానికి. కానీ వాస్తవంగా ఆడు హృదయంలో జరుగుతుంది మాకేం తెలుసు? ఆడు చెప్తేనే తెలిసింది. దేవుడు హృదయంలో ఆడితో మారుతాడు, మాకేం తెలుసు? మేము ఏదో నలకబడిందని ఏడుతున్నాడు, ఇదే నలకబడిందని ఏడుతున్నాడు అనుకుంటాం మేము. ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, వాడు వస్తున్నాడు, మేము చేసుకోం. ఎందుకంటే వాళ్ళు ఒక్కడికే అవసరాలు ఉన్నాయి, ఎవరికి అవసరాలు లేవు. ఎవరన్నా రండి, బొర్ర తగిలిపోతుంది సార్ వాళ్ళు చెప్పాగా. నా బాధలు కావాలి, మా ఆయన మారాలి, మా పిల్లలు మారాలి, గుళ్ళు నిలవు మాతారు. ప్రభుత్వ ప్రేమైన దేవుడు బిడ్డలారా, శుక్రవారం ప్రార్థన జరిగింది. అదే నాన్న దేవుడు వాడిని దర్శించని చెప్తున్నాడు. నీకు మారు మనసు మొదలయ్యి దేవుడు పశ్చాత్తాపం మొదలవుతే నీకు వాక్యం చెవుల్లోకి వెళ్ళబెట్టా.
ఎంత చూసినా అటు ఇటు చూస్తావు, పై చూస్తావు, సీలింగ్ చూస్తావు, గోడ చూస్తావు. ఇది లోపలికి వెళ్దాం. ఇది లోపలికి వెళ్ళాలి అంటే అసలు నీవు శ్రద్ధగా దేవుణ్ణి వెతికే తత్వం నీలో ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. అది పోయినంత కాలం నువ్వు ఎంత ఈ అని కళ్ళు నలిపి బొట్లు పడాలని ట్రై చేసినా అవి పడవో. కొంతమంది మంచి టాలెంట్ ఉండదు. చూసాను చాలా మంది కుళాయి దిప్పు నుంచి వచ్చేంత ఏడు, కానీ క్రియలు చూస్తే ఆ లేడిసిన దానికి చేసే పనులకి వాళ్ళు లేచే పశ్చాత్తాపానికి వాళ్ళు చేసే పనులకి మ్యాచ్ అవట్లా. జకయ్య త్వరగా దిగు నీ ఇంట, దేవుడు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. జకయ్య అన్నాడు, నేను ఎవరు అన్యాయముగా తీసుకున్నా వాళ్ళకి అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తానని చేస్తే దేవుడు చెప్తున్నాడు, ఇతరుడు అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. తెల్లారి పొద్దు నుంచి మళ్ళీ ట్యాక్స్ కలెక్షన్కి వెళ్ళిపోయాడా? వెళ్తే మారినట్టు మనం చెప్పుకుంటామా? మారాడు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళా, అప్పుడేం మారినట్టు ఎదిగినట్టు. నువ్వేవాళ్ళు ఎడుతావు, రేపు మళ్ళీ మామూలే. ఇవాళ మారానని సాక్షి వస్తావు, రేపు వద్దు మళ్ళీ మామూలు అక్కడ ఎత్తుకుంటారు నిన్ను. మారానంటావు, గుడికి రావు. బార్కస్ తీసుకొని చేయెత్తుతో బలలో చేయేస్తావు, క్రియలు లేవు. ఏం ప్రయోజనం? ఈ టైప్ కేటగిరీ మనుషులు కాదు చెప్పేది వాక్యం. ఎవరు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదుగుతారు అంటే శ్రద్ధ కలిగి వెతుకుతారు, దేవుని గురించిన ఆలోచన కలిగి ఉంటారు. అటు వారు దేవుణ్ణి ఏం చేస్తారంట? కనుగొంటారు. చిన్న ప్రశ్న, ఎదిగావా ఎప్పుడన్నా? దేవుణ్ణి ఎదిగావా? ఆయన్ని కనుగొన్నావా? చేతులు ఎత్తచ్చండి. దేవుణ్ణి వెతికావా? కనుగొన్నావా? నువ్వు కనుగొంటే నీ జీవితం ధన్యం. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాల్లో వద్దు. కొద్దిపాటి కష్టాలు శ్రమలు అనుభవించిన మొదట కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి దేవుడు చేస్తాడు. నువ్వు వెతకందే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నందే నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు మేలుకరముగా ఉండవు. అతను చెప్పుకున్నావు, నీ పిల్లల తరములు నీ గురించి చెప్పుకుంటారు. మన పిల్లల తరం మన గురించి చెప్పుకుంటారు. దరిద్రుడు ఆడి జీవితం మన జీవితానికి చెప్తాం. ఆడి గుడికని వెళ్ళి మాయ చేసి దేవుడు కూడా మాకు చేసాడు. ఆడి వల్ల మా బతుకులు అట్లా అయిపోయింది. మా బాబు వెళ్ళాడు కానీ అంటే పేదను ఎప్పుడు చెప్పలేదండి మాకు. మా బాబు వెళ్ళాడు కానీ ఏనాడు గుడికి రాలేదండి. మా అమ్మ పేదను కానీ పుస్తకం తీసుకుని వెళ్ళలేదు కానీ ఏనాడు ఇంటికి వచ్చి నానా బూతులు నానా చన్నాలు ఫోన్ చేసేదండి. ఎందుకంటే ప్రార్థన నేర్పితే ఏనాడో మా కుటుంబం బాగుపడేదండి. గమనించండి, ఆయనను శ్రద్ధగా వెళ్ళి నిద్రపోమన్నా చండమ్మా నిద్రపోమన్నా నిద్రపోకుండా ఎదిగితే నీ గురించి నా గురించి మన పిల్లలు చెప్పుకుంటారు. ఆ రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా ఎతకాలి. జాగ్రత్తగా ఎత్తగానే నిద్రపోతే ఎదుగుతున్నాడా? మనకేంటో పద్దెకి రాదు నిద్ర. ముచ్చట్ల సందులు చెప్పుకునేప్పుడు రావు. పేదన అవ్వగానే కొడుకొని కోడు ఓరు సాకులు చెప్పుకుంటావు. ఎంతసేపు చెప్పి నిద్ర రాదు. ఫోన్లు చెప్తే రావు. ఫోన్లు ముసులు చెప్తే రావు. అదేంటో వాక్యం మొదలవగానే ఇక్కడ కొంతమంది ఉంటారు.
వాక్యం మొదలవగానే వచ్చేస్తుంది నిద్ర. మన మారు మనసు కొంచెం బాగుంటుందో 2 సంవత్సరాలు అయినాయి. వాక్యం పేరు చెబితే చాలు నిద్ర మొదలం. తెల్లారులు పనికి వెళ్ళు వచ్చిందా, తోగరు కదా తోగరు, పెద్ద పెద్ద కొంచేసి వస్తారు. నేను చూసా ప్రార్థన భోజనాలు కడ్డీకిలప్పుడు నిద్రపోతాడు ఎవడన్నా, ఒక్క నిద్రవాడు పిల్లలతో సహా వచ్చి కూర్చుంటారు. ప్రార్థన అని చెప్పు, పక్కలేసి నిద్రపోతే అన్నది. ఇంకా మనం ఎదికే వాళ్ళమేనా? దేవుడిని ప్రేమిస్తున్నావా? ఎంతకాలం ఈ అబద్ధాలు చెప్పుకొని బతికేస్తాం. మనం అనుకుంటాం దేవుడు గూడి కొట్టాం. దేవుడు కదా పిచ్చోడు వీడు కొట్టింది, నీ జీవితాన్ని నువ్వు కొట్టుకున్నావు. దాని ప్రతిఫలాలు మన జీవితాల్లో వస్తానే ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళవు, భవిష్యత్తు అంతా దాంతే. ఆమేన్ ఆమేన్ అంటే మేము అనకపోతే బాగా ఉంచుకోవద్దు. నేను కాదు అక్కడ మామిడి చెట్టు విత్తి ద్రాక్ష చెట్టు కాయలు రమ్మని వస్తాయా? వస్తాయమ్మా? జాంకాయ చెట్టు విత్తి జామ చెట్టు పెట్టి దాని విత్తనాలు వేసి మామిడికాయలు బంగిరిపిల్లికాయలు కావాలని వస్తాయా? ప్రభు చెప్తున్నాడు, ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు నిర్లక్ష్యాన్ని, దేవుడు అంటే శ్రద్ధ లేని దాన్ని విత్తుతున్నావు. భవిష్యత్తులో నువ్వు ఆమెనన్నా అనకపోయినా ఆ కాయలు పోయాల్సిందేగా, నువ్వైనా నేనైనా. నేను ఆమెనన్నా కాయలు మంచి కాయలు వచ్చి అప్పుడే బంగిరిపిల్లికాయలు అనుకుంటున్నావు, రావు. నీవు దేవునికి శ్రద్ధగా వెతకాలంత కాలం జీవితంలో ఏమీ చూడలేదు. నువ్వు కావాలంటే 2 కాసులు బంగారం చేయించుకోవచ్చు, నేను కాదంటలా. గొప్ప మేడ కట్టుకోవచ్చు, నేను కాదంటలా. మంచి ఫ్రెండ్స్ని పోగు చేసుకోవచ్చు, నేను కాదంటలా. కానీ ఈ లోపల ఉన్న హృదయం మాత్రము సంతోషముగా సమాధానకరముగా ఉండాలి అంటే మాత్రము నువ్వు ఖచ్చితంగా ఆయనను వెతికే వ్యక్తివై ఉండాలి, ఆయన్ని ప్రేమించే వ్యక్తివై ఉండాలి. ఇది లేకుండా మనము వెతకలేము అని వాక్యం చెప్తాం. మీ ఎదిగితే ఏంటి గారు, ఎదగపోతే ఏంటి, నా పూలు నాకు వస్తున్నాయి, మా చీట్లు మేము కట్టుకుంటాం, మా బతుకు మేము బాగుంటున్నాం. ఇప్పుడు ఎందుకు వెతకాలి ఆయన్ని? మాకేం ఇబ్బందులు లేవే, మాకేం రోగాలు లేవే, వ్యాధులు లేవే, ఎంతవరకు ఇలాంటి సమస్యలు లేవు కదా. మరి ఎందుకు వెతకాలి అంటే కింద చదువుతున్నాడు, చదువు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి మేలిన బంగారము కంటేను అపరంజి కంటేను అది నా వలన కలుగు ఫలము మంచిది. హల్లెలూయా. ఇదేంటి నన్ను చెప్తున్నాడు ఏంటి? నన్ను ఎతకండి, నన్ను ప్రేమించండి. ఏంటి? బంగారములు, ఐశ్వర్యములు, ఘనత, నీతి నా దగ్గర ఉన్నాయి అంటాడేంటి? ఈయన ఎదిగితే ఏమన్నా డబ్బులు అవుతాయా? ఈయన ఎదిగితే ఏమన్నా బంగారం వచ్చిద్దా? ఈయన ఎదిగితే ఏమన్నా ఘనత వచ్చిద్దా? చెప్ప. పనికి వెళ్తే కదా డబ్బులు వచ్చేది, గుడుమానేసి వెళ్తేనే కదా ఒక వెయ్యి వచ్చేది, గుడుమానేసి వెళ్తేనే కదా కట్టుబోళ్ళు కట్టుకునేవి, గుడుమానేసి వెళ్తే కదా 4 రాళ్ళు వెనకేసుకునేది. అవునా కాదా? చెప్పాలి. అందుకే కదా మనం గుడుమానేసి వెళ్ళేది. అవసరమైతే క్యాన్సర్ వస్తాలే, అవసరమైతే అడ్లమానే చూసుకొని వెళ్ళిపోతాలే, అవసరమైతే ముసుగురు వైద్యాల నుంచి వెళ్తాలే, పొద్దున్న పనికి ఎక్కడ వెళ్ళి వైద్యాలు ముసుగురు అందుకుంటాలే. మన రామదేవుడు తెలీదా? నన్ను కాపాడే, చచ్చిపోతాను, ఏం పర్లేదే, వాడు కాపాడాలి.
అదేంటే ఇక్కడ కదా నాకు ప్రాణం అక్కడ ప్రార్థనేగా అది చూసుకుందాం రా అంటే నేను ఎక్కడనే ఇలా చచ్చిపోతాను. చచ్చిపో అక్కడ వస్తా నేను కాబట్టా. తెలియదు ఆయన లేవేంటి మనీ అని తెలియాలి మన సొంతం. అసలు పయ్యేతో ఎలా వచ్చేది ఏంటంటే నన్ను ఎదికేవాడు మన చదువుకోమాట. ఫస్ట్ చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అది నన్ను కాపాడు. నన్ను ప్రేమించి నన్ను వెతికితే ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, ఇవన్నీ పని చేసుకుంటే కదా వచ్చేది. నాలుగు వారాలు వెళ్తే 700 పోతున్నాయి కదా. నెలకు 2 రోజులు ఉపవాసం ప్రార్థన పెడితే 2 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు 7 ఏళ్ళు పోతున్నాయి. అవి కాశీ తెచ్చుకుంటే జీవితాంతం ఏడవచ్చు మనం. ఎవడు పెడతారు మనకి? అప్పుడు కదా ఒక కాసు బంగారం సంపాదించుకునేది. ఏనేంటి నన్ను ఎందుకు, నన్ను ప్రేమించు, నా దగ్గరికి రా, నన్ను ఎందుకు వాడినంట. ఏం చెప్తాంట? స్థిరమైన ఐశ్వర్యము ఘనత. ఇది నా దగ్గర ఉన్నాయి అంటేంటి? ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? బయట డబ్బులు ఉన్న దగ్గర ఉంటాయి. అవి మన దగ్గర రావాలంటే మనం వాడికి కాకబట్టి వాడి దగ్గర పని చేస్తే వస్తాయి. ఈయనండి నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. నాకు చాలా కాలం సంగతి అర్థం అవ్వాలి. ఇట్లాగే ఆ వ్యాపారం చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది అప్పాయిద్దామని నేను చాలా చూస్తాను. ఇంకా మీకన్నా ఎక్కువే పడ్డా. మీరు పనికి వెళ్ళారు, నేను అట్టగా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసి సంపాదిద్దాం చాలా తిరిగా. చాలా కాలానికి అర్థమైంది ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తెచ్చుకోకుండా అక్కడ ఎంత తెచ్చుకున్నా ఆడి తీసుకెళ్తారన్న సంగతి అర్థమైంది. ఆయన్ని వెతికే వారికంట ఆయన స్థిరమైన ఏంటది? ఏ కలిమి అంటే మనం ఏ కలిమి తెచ్చుకుంటున్నాం? వచ్చే వస్తా ఉంటే పోతా ఉంటే అసలు వచ్చి కనబడి సాముగా ఈ నెలంతా కష్టపడ్డాం, ఈ మన ఈ వచ్చే నెలకు ఉంటాయని గ్యారంటీ ఉందా? ఎందుకంటే అది నువ్వు తెచ్చుకునేది. ఎట్లా తెచ్చుకుంటున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కలిగిన రూపాయికి రూపాయి ఇప్పుడు దేవుడు లేకుండా సంపాదించే రూపాయి కొంతకాలం ఉన్నా లాంగ్ ఫ్యూచర్లో మాత్రం అయ్యి. అది నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి మీరు ఇష్టం నేను అనుభవించాను. ఆయన్ని వెతికే వారికి కలిగేది కొంచెమైనను అది స్థిరముగా ఉంటుంది. స్థిరమైన కలిమియు మళ్ళీ చదువు. ఐశ్వర్యమును ఐశ్వర్య ఘనతను స్థిరమైన కలిమియు నీతి ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నాడు. మనము ఆడెవడో సావుకారు దగ్గర ఉన్నాయనుకుంటాం. దేవుడు అంటున్నాడు ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. మన మాత్రం అంటే బాబనాల దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాం. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. లేక మన కొత్త లేచి వాళ్ళ ఎదురు తిరిగేది వెళ్ళుకుంటుందని నా బాధ. దేవుడు పెట్టారా? కొంతమంది దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అవి ఉన్నాయని మనం అనుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు అవి నా దగ్గర ఉన్నాయా అంటున్నాడు. ఇందులో ఏది నిజం? చదువు పని వాళ్ళ దగ్గర ఎత్తుకోండి ఒక 5 సంవత్సరాలు. ఎంత పోగేసుకుందామో పక్కన పెట్టుకో. దేవుడి దగ్గర ఎత్తుకో, ఎంత ఒక్కనే చూసుకో. నేను అట్లా ఎదిగా
ఏం సుఖం లేదని సంగతి అర్థమైంది. ఈయన దగ్గర అతడు మొదలెట్టే దేవుడు ఆశీర్వాదం చూశారు. ప్రభుత్వ పెట్టిన దేవుడు పెట్టారా? అంతేకాదు, కింద చదువు. మేలి బంగారము కంటేను అపరంచి కంటేను ఆయన వల్ల కలుగు ఏంటది? ఫలము. ఫలము, ఆయన ఇచ్చే ఫలము, ఆయన ఇచ్చే ఆశీర్వాదం. సమయం కింద మాట ఉన్నది, నన్ను ప్రేమించు వారిని. అది ఎవరు చెప్తారు? సరేనయ్యా, రేపు నుంచి నేను పనికి వెళ్ళకుండా వస్తాను, గుళ్ళో కూర్చుంటా, చేయమని చూద్దాం. ఓరి బాబు, నువ్వు వద్ద ఏమైంది? అతకందే ఎతికేవారిని అయ్యా, ఎతికేవారిని. వచ్చి కూర్చొనేవాడిని కాదు. లోపాలు ఎదగడానికి ఆవిడ కట్టలేడు, వీళ్ళు కట్టలేడు, వీళ్ళు అట్ట వాళ్ళు అట్ట చెప్పే బ్యాచ్ కాదు. ఆయన వెతికేవారు, జాగ్రత్తగా ఆయన క్రియలు వెతికేవారు, ఆయన కార్యాలు వెతికేవారు, ఆయన వాక్యాన్ని వెతికేవారు, ఆయన మాటను వెతికేవారు. చెప్పేది నువ్వు అనుకున్నట్టు కాదు. ఆయనను ప్రేమించు వారిని వాళ్ళ ఎలా ఆస్తి వచ్చి కావాలి మళ్ళా గొప్ప చేసేది. ఆయన చేయాలి, ఆయన చేయాలి, ఆయన చేయాలి. నేను అందుకే అనుకుంటాను, ఎవరో ఇచ్చిన మనకి దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అటువంటి మార్గాలు దేవుడు మనకు తెరవాలి. కానీ ఆడవుడు గొప్పని చేస్తా, నిన్ను దారి చేస్తా, నీకు లైన్ చూపిస్తా, నీకు మార్గం చూపిస్తా, నా మాట వింటే. పరిమాణుడు అందరు చెప్తా ఉంటారు మాటలు, నా మాట వింటే ఏనాడు బాబు, వీడు మాట వింటే ఏం లేదు, ఏం లేదు, ఈ బంతి కూడా పోతాడు. వాటి అప్పుడప్పుడు వస్తున్నా ఊరికి, అది కూడా పోయింది. వాళ్ళ మాట వీళ్ళ మాట వినమాట. ఎవరి మాట వింటావు? నేను ఆయన మాట విన్నా, నేను ఎవరి మాట విన్నా. దేవుడు చెప్తే ఏదైనా చెప్తాను. ఎందుకంటే మనుషులు నమ్ముకొని చాలా నష్టపోయారు. మా వాళ్ళు ఉన్నారు, మా అమ్మోళ్ళు ఉన్నారు, మా నాన్నోళ్ళు ఉన్నారు, మా అక్కోళ్ళు ఉంటారు, మా మావాళ్ళు ఉంటారు, మా అన్నయ్య ఉంటాడు నా పక్షాన్ని, మా కాళ్ళు ఉంటారు, మా కులపోళ్ళు ఉంటారు, మా జాతోళ్ళు ఉంటారు, మా స్నేహితులు ఉంటాడు. ఎవడో మేము పలానా తాలూకా పొలం ఎవడు లేపడో, ఎవడో ఏమి చేయలే, నా చేయలే, మీ జాతకుని చేయించుకోండి. మేము ఆళ్ళం, మేము ఏళ్ళం, మేము ఆవుటోళ్ళం. ఆవుటోళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ జరిగించు. కానీ దేవుడు ఇస్తాడంట ఫలం, దేవుడిచ్చే ఫలం. ఆయన చేయాలంట ఆస్తి కర్తలని, ఎవరు చేయలేదు. ఆయన అన్ని రకాలుగా ఆరోగ్యములోను డబ్బు ఉన్నది, ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటావు? బాగా సంపాదించావు, సుఖపడదామని దోమలు పడ్డావు, ఏం చేసుకుంటావు? బాగా సంపాదించావు, కరోనా అవుతుందని హాస్పిటల్ తీసుకెళ్తలేదు, ఎప్పుడేమి? బాగా సంపాదించావు, కరోనా వచ్చిపోయావు, ఏం ప్రయోజనం? అన్ని విషయాల్లో అసలు నీకు విషయం సార్, మనశ్శాంతి కలిగి చచ్చిపోవడం కన్నా ఆశిపోతుంది. వేదం లేకుండా నా పిల్లలు వాళ్ళు దేవుడు తెలుసుకున్నారు. పోయేటప్పుడు కూడా యాదంతో పోతాము. వాళ్ళు ఎవరు తెలుసా? దేవుడిని ఎదుర్కొన్న వాళ్ళు, దేవుడి ఫలం అనుభవించిన వాళ్ళు. అప్పుడు తెలిసి చేస్తారంట దేవుడి పని. ఎప్పుడు పోయేటప్పుడు
ఏముండదు. ఎప్పటికైనా దేవుణ్ణి ఎదుగు, ఎంతకాలం ఎదుగు. ఆశీర్వాదం కావాలి, మా జీవితాలను దేవుడు చూడాలి. ఆయన్ని ప్రేమించువారినంట దేవుడు ఖచ్చితంగా ప్రేమించి వారి జీవితాల్లో స్థిరమైనది, స్థిరంగా ఉండేది. ఎవరూ దొంగిలించలేని పరలోక రాజ్యం, ఎవరూ దొంగిలించలేని ఆత్మ, ఎవరూ దొంగిలించలేని జ్ఞానమును దేవుడు మన హృదయాల్లో పెట్టాలి. లేదయ్య గారు, నేను ప్రేమించేది గారు, నా లెక్క ఈ లెక్కను చూసుకో. ఒకవేళ ఆయన్ని కానీ నువ్వు ప్రేమించావు, ఆయన్ని వెతకడం మొదలు పెట్టావు, హృదయంలో సంతోషము, సమాధానం, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం. ఎక్కడ? ప్రియుడా లోకంలో వర్ధిల్లిన ప్రకారం ప్రభువుని వెతికి ఆత్మలో ఆనందించే, పరవశించి దేవుడిని హృదయంలో చేర్చుకొని వర్ధిల్లిన ప్రకారం ఈ భూమి మీద నువ్వు బ్రతికిన దినములన్నీ వర్ధిల్లుతావు. ఈ వర్ధిల్లను ఎవడో ఆపాడు. ఎవడో ఆపిన ఆగేది. ఆయన మూయిగా తెరవగలిగిన వాడు లేడు, ఆయన తెరవగా మూయగలిగిన వాడు లేడు. నీ ఆరోగ్య విషయం, నీ ఆయుష్ విషయం, నీ ఆశీర్వాద విషయం, నీ బిడ్డల విషయం, నీ తల్లిదండ్రుల విషయం, నువ్వు ఏది ఉన్నా సరే అది ఖచ్చితంగా దేవుని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడు తెలుసా? ఆయన ప్రేమించినప్పుడు ఆయన్ని జాగ్రత్తగా నిద్రపోకుండా, పోవకుండా, పోవకుండా, ఫోన్లు చూసుకోకుండా, మనసులో వేరే ధ్యాస రానివ్వకుండా జాగ్రత్తగా ఎక్కడ వాక్యం దొరికిందా, ఎక్కడ దేవుడి కార్యం చూస్తామా, ఎక్కడ దేవుడు అద్భుత ఆశ్చర్యాలు చేశాడని సాక్ష్యం ఉంటామా అని వెతికితే చూడు నీ జీవితం ఎలా ఉంటుందో. ఆయన ఇస్తాడు, నువ్వు సంపాదించుకో, ఆయన ఇస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా దేవుడిని నిర్లక్ష్యంగానో, నిద్రపోతాను, తూగుతాను ఎతకకుండా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా అంటే ఏ నిమిషం ఏ వాక్యం వచ్చింది, ఎక్కడ ఏ మాట వచ్చింది అని జాగ్రత్తగా వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వెతికేటప్పుడు వెండిని వెతికినట్టు ఎతకమన్నా, కవరేసుకోమన్నా, జ్ఞాపకాన్ని తెచ్చుకోమన్నా. ఆ రీతిగా మనం వెతికినట్లయితే స్థిరమైన కలిమి, ఘనత, నీతి ఆయన దగ్గర నుంచి వచ్చే ఫలము ఎంతో గొప్ప. ఈ ఫలము దేవుడు మనకి అనుగ్రహించుగాక. ప్రార్థిస్తూ పరిశుద్ధుగా ఏ బిడ్డలైతే ఆయన వెతకడానికి ఇష్టపడుతున్నారు, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు, అటు బిడ్డల జీవితాల్లో ఇప్పుడు చదువుకున్న ఆశీర్వాదం, మేలు, దీవెన చూడగలుగుతాను. దీవించు, ఆశీర్వదించండి. ఎవరు మెలుగుతో దేవుడిని వెతికారు వారికి రావాల్సిన ప్రతిఫలమును నువ్వు అనుగ్రహించమని, నీ కాపుదల, నీ ఆశీర్వాదం, నీ ఫలము నెలంతా మా జీవితాల్లో
నేను చూడగలిగినట్లు కృప చూపును. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. మన లక్ష్యం వదనం పరలోకమునున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే దేవుణ్ణి వెతుకుతున్నారో దేవుడు సదాకాలం తోడే ఉంది, దీవించి ఆశీర్వదించును గాక.